ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఊర్వశి, నువ్వు ఓపిగ్గా ఉండు. అన్నీ నేను మాట్లాడి మీ పెళ్లి నేను చేస్తాను. సరే అక్క, నీతో చెప్పుకుందామని వచ్చాను. ఇక నేను వెళ్ళొస్తాను. కాసేపు ఉండవే. లేదక్క, నేను వెళ్తాను. బాయ్ బావు గారు. ఈ బ్యాడ్ గర్ల్ నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా? త్రిపుర, బామ్మగారు, ఆ ఊర్వశి వల్ల, వాళ్ళమ్మ రమాప్రభ వల్ల మేము చాలా డిస్టర్బ్ అయ్యాం. మళ్ళీ ఆ పిల్ల ఇక్కడికి వస్తుంది. తన వల్ల కాని, తన కోసం నువ్వు కాని మళ్ళీ ఏమైనా మనింటికి మచ్చ తెచ్చే పని చేస్తే నేను సహించను. అలాంటిదేమీ ఉండదు బామ్మగారు. మా వల్ల ఈ ఇంటికి ఎలాంటి మచ్చ రాకుండా నేను చూసుకుంటాను. ఎవరు మీరు? వేణి, నీలవేణి. నన్నే గుర్తుపట్టలేదా బాలకృష్ణ? ఏంటి బాలకృష్ణ, దారి తప్పొచ్చినట్టున్నావు? నిన్ను సరైన దారిలో నడవమని చెప్పడానికి వచ్చాను. తప్పు చేస్తున్నావు, సరిదిద్దుకో, లేకపోతే చాలా ఇబ్బందులు పడతావు. నువ్వు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నీతులు చెప్పడానికి రాలేదు. నీ వల్ల, నీ కన్స్ట్రక్షన్ కంపెనీ వల్ల వేల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం అడగడానికి నువ్వెవరు? నేను కూడా నీలాగే ఇదే కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నాను, కానీ సామాన్య ప్రజల నమ్మకాలతో వ్యాపారం చేయడం లేదు. చూడు, ఇల్లు అనేది ప్రతి మనిషికి ఒక కళ. ఆ కళని సాకారం చేసే అదృష్టం ఆ దేవుడు మనకిచ్చాడు. అలాంటి బాధ్యతని సిన్సియర్గా నెరవేర్చాలి. అది వదిలేసి అడ్వాన్సులు తీసుకొని ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయకుండా, రిజిస్ట్రేషన్ అయినా ఇల్లు కంప్లీట్ చేయకుండా ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? మధ్యతరగతి వాళ్ళు చాలా ఆశతో కొన్న ఇల్లు కదా. వాళ్ళని అలా తిప్పుకుంటూ ఉంటే, ఇబ్బంది పెడితే నీకేం వస్తుంది? ఇలా చేస్తే ఆ దేవుడు నీకు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. నేనివ్వాల్సిన వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తాను గాని, నువ్వేంటి అతి తక్కువలో మధ్యతరగతి వాళ్లకు ఇల్లు కట్టిస్తానని
అందరినీ కలుస్తున్నావంట. నువ్వు అలా ప్రజలకి కట్టి చేస్తే మాలాంటి కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ ఏమైపోవాలి? సామాన్యుడికి అందనంతగా సిండికేట్ అయిపోయి రోజు రోజుకి స్క్వేర్ ఫీట్కి వేలకు వేలు పెంచుకుంటూ పోతే మధ్యతరగతి వాళ్ళు సొంతింటి కలని ఎలా తీర్చుకుంటారు? ఒకప్పుడు దేవుడు నాకు శిక్ష వేస్తాడు అని చెప్పావు, కానీ ఇప్పుడు ఆ దేవుడు నీకిలాంటి శిక్ష వేశాడు. బాలాగారు, ఏమైంది? ఏమైంది బాలాగారు? ఈమె నన్ను యాక్సిడెంట్ చేయాలని చూసింది. నేను యాక్సిడెంట్ చేయాలని చూసానా? యాక్సిడెంట్ చేయాలని చూసేదాన్ని అయితే బ్రేక్ వేసేదాన్ని కాదు, కారు సైకిల్కి తగలకుండా పక్కకి తిప్పేదాన్నే కాదు. సుందరి, ఆమె ఇంకా ఏదేదో అంటుంది. నేనా? నువ్వే. బాలాగారు, మీకేం దెబ్బలు తగలలేదు కదా? సారీ అండి. ఇట్స్ ఓకే. బాలకృష్ణ, నిన్ను నీ కంపెనీని దెబ్బ కొట్టాలని చూశాను, బట్ అప్పుడు ఆ ప్రాజెక్ట్ మొదలవ్వలేదు. ఇప్పుడు అవకాశం కోసం చూస్తున్నాను. నిన్ను కోలుకోలేని దెబ్బ కొడతాను. సుందరి, నాకు చాలా భయం వేసింది. మీరసలు బయటికి ఎందుకు వచ్చారు? ఎందుకంటే పెన్సిల్ కొనుక్కుందామని వచ్చాను. నాకు చెప్తే నేను తెస్తాను కదా బాలాగారు. రండి, ఇంటికి వెళ్దాం. మ్, రండి రండి రండి. నాళ్ళైందిరా నిన్ను చూసి. కూర్చోమ్మా. వాసుకి, అమ్మా, అన్నయ్య, అన్నయ్య, వదినా. వదినా, అన్నయ్య గారు బాగున్నారా? బాగున్నానమ్మా. బాగున్నా వదినా? బాగున్నాం. అమ్మా, ఎవరో గుర్తుపట్టావా? నా చిన్ననాటి స్నేహితుడు రామూర్తి. నమస్కారం. నమస్కారం. నమస్తే. ఎంత పెద్దోడు అయిపోయావు. తను రామూర్తి భార్య భవాని. నమస్తే అమ్మా. కూర్చోండి కూర్చోండి. బాలా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నాకేమైంది? మీరెలా ఉన్నారు? మేం బానే ఉన్నాం బాబు.